30 ఏళ్ల తర్వాత కుంభరాశిలో త్రిగ్రాహి యోగం. ఈ 3 రాశులకు పంట పండినట్లే. వేద జ్యోతిష్యం ప్రకారం 30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలో త్రిగ్రాహి యోగం జరుగుతోంది. దీని కారణంగా 3 రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు మరియు పురోగతికి అవకాశం లభిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహం కాలానుగుణంగా త్రిగ్రాహి యోగాను ఏర్పరుస్తుంది. ఇది మానవ జీవితాన్ని మరియు భూమిని ప్రభావితం చేస్తుంది. 30 సంవత్సరాల తర్వాత శనిదేవుడు తన స్వరాశి కుంభంలోకి ప్రవేశించాడని మీకు తెలియజేద్దాం. అక్కడ ఫిబ్రవరి 13న గ్రహాల రాజు సూర్యుడు కుంభరాశిని బదిలీ చేస్తాడు. కాబట్టి మార్చి 7న సంపద మరియు శ్రేయస్సును ఇచ్చే శుక్రుడు కుంభరాశిలో సంచరిస్తాడు. అందుకే శనిశుక్రుడు సూర్యుడు కుంభరాశిలో కలుస్తారు. 30 ఏళ్ల తర్వాత కుంభంలో ఈ యోగం వస్తోంది. అందుకే ఈ యోగా ప్రభావం అన్ని రాశులపైన కనిపిస్తుంది. కానీ 3 రాశిచక్రాలు ఉన్నాయి. ఈ సమయంలో ప్రమాదవశాత్తు సంపద మరియు పురోగతి యొక్క యోగాలుగా మారుతున్నాయి. ఇంతకీ ఈ అదృష్టవంతులు ఎవరో తెలుసుకుందాం. మేషం. త్రిగ్రాహి యోగం మీ ప్రజలకు మేలు చేస్తుంది. ఎందుకంటే మీ రాశి నుండి ఆదాయం మరియు సంపద స్థానంలో ఈ యోగం జరగబోతోంది. కాబట్టి ఈ సమయంలో మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అదనంగా మీరు పెట్టుబడి నుండి లాభం పొందే అవకాశం ఉంది. ఈ సంయోగం యొక్క శుభ ప్రభావంతో మీరు మీ కెరీర్లో కొత్త విజయాలు సాధిస్తారు. విజయానికి కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. అలాగే మీరు ఈ సమయంలో కొడుకు మరియు మనవడు పొందవచ్చు. స్టాక్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. మకరం. త్రిగ్రాహి యోగం మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ యోగం మీ గోచార్ కుండ్లి యొక్క డబ్బు మరియు ప్రసంగ ప్రదేశంలో జరగబోతోంది. కాబట్టి ఈ సమయంలో మీకు ఆకస్మిక ఆర్థిక లాభం వచ్చే అవకాశం ఉంది. అలాగే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ను పెంచడం వల్ల మీ ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది. ఇతరులతో ముచ్చటగా మాట్లాడటం ద్వారా మీరు మీ పనిని పూర్తి చేసుకుంటారు. దాని ప్రభావం మీ ప్రసంగంలో కనిపిస్తుంది. మీరు నిలిపివేసిన డబ్బును కూడా తిరిగి పొందుతారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి మరియు మీ ఆదాయం పెరుగుతుంది. మీ విశ్వాసం కూడా పెరుగుతుంది. దాని కారణంగా మీరు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వృషభం. త్రిగ్రాహి యోగం ఈ రాశివారికి వృత్తి మరియు వ్యాపార పరంగా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ యోగం మీ కర్మ ఇంట్లోనే జరగబోతోంది. దీని కారణంగా మీరు ఈ సమయంలో పని, వ్యాపారంలో మంచి విజయాన్ని పొందవచ్చు. మీరు వృత్తి మరియు వ్యాపార పరంగా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. మీరు పని రంగంలో మంచి ఫలితాలను పొందుతారు మరియు పని రంగంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. అలాగే మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మీరు ప్రమోషన్ పొందవచ్చు. ఈ సమయంలో మీరు మీ తండ్రి మద్దతు పొందుతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.